మంత్రుల శాఖల కేటాయింపుపై కాసేపట్లో స్పష్టత రానుంది. తిరుపతి పర్యటన ముగిసిన తర్వాత సచివాలయంలో సీఎంగా బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు. 5 కీలక అంశాలపై సంతకాలు చేశారు. అనంతరం శాఖల కేటాయింపుపై తుది కసరత్తు చేయనున్నారు సీఎం చంద్రబాబు. జనసేనకు ఏ శాఖలు లభిస్తాయనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. జనసేనకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పౌర సరఫరాలు, టూరిజం శాఖలు దక్కే ఛాన్స్ ఉంది. ఇక ఆర్థికం, రెవెన్యూ వంటి శాఖలు పయ్యావుల ఆనం రామనారాయణ రెడ్డి, మైనారిటీ శాఖ ఎన్ఎండి ఫరూక్కి, గుమ్మడి సంధ్యారానికి గిరిజన సంక్షేమం కేటాయించే ఛాన్స్ ఉంది. సీఎం చంద్రబాబు తుది కసరత్తు పూర్తయ్యాక శాఖల కేటాయింపుపై జీవోలు విడుదల చేయనున్నారు. మంత్రుల శాఖల కేటాయింపుపై కాసేపట్లో స్పష్టత రానుంది. తిరుపతి పర్యటన ముగిసిన తర్వాత సచివాలయంలో సీఎంగా బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు. 5 కీలక అంశాలపై సంతకాలు చేశారు. అనంతరం శాఖల కేటాయింపుపై తుది కసరత్తు చేయనున్నారు సీఎం చంద్రబాబు. జనసేనకు ఏ శాఖలు లభిస్తాయనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. జనసేనకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పౌర సరఫరాలు, టూరిజం శాఖలు దక్కే ఛాన్స్ ఉంది. ఇక ఆర్థికం, రెవెన్యూ వంటి శాఖలు పయ్యావుల ఆనం రామనారాయణ రెడ్డి, మైనారిటీ శాఖ ఎన్ఎండి ఫరూక్కి, గుమ్మడి సంధ్యారానికి గిరిజన సంక్షేమం కేటాయించే ఛాన్స్ ఉంది. సీఎం చంద్రబాబు తుది కసరత్తు పూర్తయ్యాక శాఖల కేటాయింపుపై జీవోలు విడుదల చేయనున్నారు.